ఇక్కడ నేను ఏం చేస్తాను, kubectl get notes అని ఇచ్చాను. సో kubectl get notes అని ఇస్తే చూడండి నాకు కనెక్షన్ అనేది రిఫ్యూజ్ అవుతుంది. ఎందుకు రిఫ్యూజ్ అవుతుందంటే కుబర్నెటిస్ ని యాక్సెస్ చేయడానికి దానికంటూ ఒక పర్టికులర్ యూజర్ ఉంది. కుబర్నెటిస్ క్లస్టర్ ని యాక్సెస్ చేయడానికి ఎవరు పడితే వాడు డైరెక్ట్ యాక్సెస్ చేయలేడు. దానికంటూ కూడా ఒక అథెంటికేషన్ ఉంది. సో ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ అప్ చేసి చూస్తే అవుట్పుట్ లాగ్స్ లో ఇక్కడ మీకు చెప్తుంది, యువర్ కుబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ. టు స్టార్ట్ యూజింగ్ యువర్ క్లస్టర్ యూ నీడ్ టు రన్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ రెగ్యులర్ యూజర్. ఇక్కడ ఉండే మాస్టర్ యూజర్ వేరే, కుబర్నెటిస్ కంటూ డెడికేటెడ్ మాస్టర్ యూజర్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఈ కమాండ్స్ నేను రన్ చేస్తాను. ఈ 3 కమాండ్స్ ఒకేసారి కాపీ పేస్ట్ చేసుకొని నేను ఇక్కడ రన్ అయితే చేస్తాను. రన్ చేశాను, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏం చేసామో చూద్దాం. మనం మన పర్టికులర్ హోమ్ డైరెక్టరీ లోపల నేను .cube అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ నేను కమాండ్ రన్ చేశాను కాబట్టి ll-a అనిస్తే చూడండి నాకు ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే, దాని తర్వాత నేనేమన్నాను, ఇది ఎప్పుడైతే ఇది ప్రొవిజనింగ్ అయిందో ఆటోమేటిక్ గా ఇది ఒక admin.conf ఫైల్ ని కూడా క్రియేట్ చేసింది. admin.conf ఫైల్ ని ఇక్కడ నుంచి కాపీ చేసి నేను నా home.cube లోపల కాన్ఫిగ్ అనే నేమ్ తో మూవ్ చేశాను, కాపీ చేశాను. సో బై ద ఎండ్ ఆఫ్ ది డే ఈ కాన్ఫిగ్ ఏంటి, ఇది నా admin.config. ఈ admin.config నేమ్ నేనేం చేశాను, .cube లోపల .config గా మార్చాను. సో నేనేం చేస్తాను ఇప్పుడు .cd.cube లోకి వెళ్ళి ll అని ఇస్తే చూడండి నాకు కాన్ఫిగ్ ఫైల్ అయితే ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి, సో దీనిలో నాకు ఒక సర్టిఫికేట్ కి నా పాస్వర్డ్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు మెయిన్ గా యాజ్ ఆఫ్ నో మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏరా అంటే ఈ యూజర్ kubernetes-admin ఇది నా అడ్మిన్ యూజర్ ఆఫ్ కుబర్నెటిస్. ఈ యూజర్ ని యూజ్ చేసుకొని నేను అథెంటికేట్ చేయగలుగుతాను నా క్లస్టర్ ని. లేదంటే నాకేమైపోతుంది, నాకు ఎర్రర్స్ అయితే వస్తాయి. నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయి ముందు మనం ఏం చేసాము, ముందు డైరెక్ట్ గా నేను ఈ కమాండ్స్ రన్ చేయకుండా నేను డైరెక్ట్ గా రన్ చేశానంటే ఏమైపోయింది, నాకు నా కనెక్షన్ రిఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా అడ్మిన్ యూజర్ ఏది నా kubernetes-admin యూజర్ ని నేను .cube అనే డైరెక్టరీ లోపల కాన్ఫిగ్ అనే నేమ్ తో సెట్ చేశాను. ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ అది. కుబర్నెటిస్ లో మనం .cube అనే డైరెక్టరీ లోపల కాన్ఫిగ్ అనే ఫైల్ నేను ప్లేస్ చేస్తేనే అది అథెంటికేట్ అవుతుంది. రైట్, ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl get notes అని ఇస్తాను. kubectl gets notes అని ఇస్తే ఈసారి చూడండి నాకు అథెంటికేషన్ ఎర్రర్, కనెక్షన్ రిఫ్యూజ్ అంటే ఏమీ రాలేదు. ఎందుకు, నేను ఆ కాన్ఫిగ్ ఫైల్ ని యూజ్ చేస్తుంది కుబర్నెటిస్. కాన్ఫిగ్ ఫైల్ లో kubernetes-admin అనే యూజర్ ఉంది కాబట్టి నేను అథెంటికేట్ చేయగలిగాను. ఇదంతా ఏంటంటే ఇదంతా మీకు ఆర్బ్యాక్ అనే కాన్సెప్ట్.